ఆజాద్ ఆజాద్ అనే ఒక కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జనవరి 17న రిలీజ్ అయింది. అజయ్ దేవగన్ హీరో అంటే హీరో కాదు, గెస్ట్ రోల్ కూడా అనలేము, స్పెషల్ అపీరెన్స్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఉంటాడు. యాక్చువల్గా మెయిన్ హీరో వచ్చేసి అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, అతని మొదటి సినిమా ఇది. ఇక హీరోయిన్గా రషా తడాని, మన రవీనా టాండన్ కూతురు ఈ అమ్మాయి, ఆమెకి ఫస్ట్ సినిమా. సో వీళ్ళది సినిమా, అజయ్ దేవగన్ సపోర్టింగ్ రోల్ అనుకోవాలి. అంటే సినిమాకి మెయిన్గా హైలైట్ చెప్పాలంటే డైరెక్టర్ అభిషేక్ కపూర్ అనేసి మన జితేంద్ర చెల్లెల కొడుకు. అతను ఇంతకుముందు చాలా మంచి సినిమాలు తీశాడు. రాక్ ఆన్ అనేసి, కాయిపోచే అనేసి, రీసెంట్గా ఆష్కి అనేసి, ఇలా మంచి మంచి సినిమాలు తీశాడు. సో అతని డైరెక్షన్లో వచ్చింది కాబట్టి బాగుంటుంది అనుకున్నా. ట్రైలర్ చూసినప్పుడు పెద్దగా అనిపించలేదు, పాటలు కూడా పెద్దగా అనిపించలేదు. కానీ సినిమా చూస్తే 1920 బ్యాక్డ్రాప్లో జరిగింది సినిమా స్టార్టింగ్లో. అంటే ఇంకా 1920 అంటే ఇంక బ్రిటిషర్ల కాలము. సో అందుకు ఒక మన సెంట్రల్ ఇండియాలో ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగినట్టు చూపించారు. అంటే బ్రిటిషర్లు అనగానే మనకేమనిపిస్తుంది, స్వాతంత్ర పోరాటం అనిపిస్తుంది. కానీ స్వాతంత్రానికి సంబంధించిందే కాదు. ఒక ఊరిలో అంటే బ్రిటిషర్ల కింద జమీందారులు ఆ ఊరు ప్రజల్ని పీడించడం మామూలే. కానీ దీంట్లో కొత్త పాయింట్ ఏం పెట్టారంటే, బ్రిటిషర్ కాలంలో మన భారతీయులను చాలామందిని వేరే వేరే దేశాలకి తీసుకుపోయారు. వాళ్ళప్పుడు మలేషియాకి, మాల్దీవ్స్కి, ఇండోనేషియాకి అలా తీసుకెళ్ళి అక్కడ కూలీలుగా తీసుకెళ్ళి అక్కడే పెట్టేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ సంతతి అలాగే ఉంది. అలా ఈ సినిమాలో మెయిన్గా పెట్టింది ఏంటంటే, ఆ ఊరి ప్రజల్ని ఆఫ్రికాకి పంపిస్తూ ఉంటారనమాట, బలవంతంగా, ఇష్టం లేకపోయినా కానీ. అది మెయిన్. అక్కడ హీరో వాళ్ళ ఊరిలో హీరో వచ్చేసి మన జమీందారుల గుర్రాలను చూసుకునే హీరోగా పెట్టారు. ఇక హీరోయిన్ వచ్చి జమీందారు కూతురు, విలన్ వచ్చేసి జమీందారు కొడుకు. ఇదే మెయిన్ ప్లాట్. సినిమా స్టార్టింగ్ కొద్దిగా స్లోగా అనిపించింది. హీరోని మామూలుగా ఇంట్రడ్యూస్ చేశారు, హీరోయిన్ని మామూలుగా ఇంట్రడ్యూస్ చేశారు. కొద్దిగా డల్గా ఉంది అనుకున్నప్పుడు ఒక ఊరి ప్రజల్ని కొంతమందిని ఆఫ్రికాకి తీసుకెళ్తుంటే అప్పుడు మన అజయ్ దేవగన్ ఎంట్రీ, ఒక మంచి యాక్షన్ సీను. అంటే మెయిన్ గుర్రాలపైనే ఉంది. గుర్రాలు అంటే 1920 కాబట్టి గుర్రాల మీద అంటే డాకులాగా, బందిపోటులాగా ఉంటాడు మన అజయ్ దేవగన్ క్యారెక్టరు. వాళ్ళని ఆ యాక్షన్ సీన్ భలే చేశారు. అది గుర్రాలపైన అజయ్ దేవగన్ ఈ ఏజ్లో కూడా హార్స్ రైడింగ్ అనేది అసలు అదిరిపోయింది నాకు. అజయ్ దేవగన్ అనే కాదు, విలన్స్ కూడా అంత గుర్రాలపైనే. యాక్షన్ బిట్ బాగుంది. ఆ తర్వాత కొంచెంసేపు సినిమా బాగానే ఉంది అజయ్ దేవగన్ ఉన్నంతసేపు. అంటే అజయ్ దేవగన్ స్టోరీ, అతను ఎందుకు బందిపోటు అయ్యాడు, ఇది అతనికి లవ్ స్టోరీ. డయానా పెయింటింగ్ పెట్టారు, అతనికి లవ్ స్టోరీ. ఇలా సింపుల్గా తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ హాఫ్లో. అలా తీసుకెళ్ళి ఇక్కడ హీరోయిన్లు కొత్త వాళ్ళతో ఒక హోలీ సాంగ్ పెట్టుకొని, ఆ తర్వాత హీరో వచ్చి అజయ్ దేవగన్ గ్యాంగ్లో జాయిన్ అవ్వడము, ఆ తర్వాత అజయ్ దేవగన్ దగ్గర ఉన్న ఒక గుర్రాన్ని హీరో తీసుకోవడము, అలా ఫస్ట్ హాఫ్ అంతా స్మూత్గా వెళ్ళింది. ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు హీరోయిన్తో, అవసరం లేదు కానీ ఏదో ఇంకా ప్రమోషన్స్ కోసం అనుకోవాలి. అలా ఫస్ట్ హాఫ్ ఓకే అజయ్ దేవగన్ ఉన్నంత వరకు వెళ్ళింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు మళ్ళీ ఇంకో యాక్షన్ సీన్ పెట్టుకున్నారు. అలా బాగానే వెళ్ళింది. ఒక 2 పాటలు 2 యాక్షన్ సీన్స్తో అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్నా కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, పర్లేదులే, చూడొచ్చులే అన్నట్టు అనిపించింది. ఎస్పెషల్లీ నాకు నచ్చింది అజయ్ దేవగన్తో పాటు ఒక గుర్రం ఉంటుంది, నల్ల గుర్రము. అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ, అరేబియా గుర్రమో ఏమో తెలియదు కానీ ఆ గుర్రం మాత్రం అదిరిపోయింది సినిమాలో ఫస్ట్ హాఫ్లో. ఆ గుర్రము అంటే ఇంకా ఎంత బాగా చేసిందంటే ఒక మనిషిలాగానే చేసింది యాక్టింగ్. మామూలుగా గుర్రాలతో యాక్టింగ్ చేపించడం కష్టము, కుక్కలతో అంటే చేపించచ్చు కానీ గుర్రాలతో కష్టము. కానీ ఆ గుర్రం అసలు భలే తీశారు, అసలు భలే చేసింది అసలు అది. నేను ఎప్పుడు గుర్రాన్ని నిలబడి చూశాను, ఎప్పుడు కూర్చోవడం ఎప్పుడు చూడలేదు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం గుర్రం కూర్చోవడం కూడా చూశాను నేను. అది నాకు ఆశ్చర్యం వేసింది అసలు. సరే ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉంది అనుకున్నాను. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడి నుంచి మెయిన్ కథ అక్కడ నడిచింది. అంటే ఈ గుర్రం ఏదైతే ఉందో అజయ్ దేవగన్ గుర్రము హీరో దగ్గరికి వచ్చినప్పుడు హీరో దాన్ని మచ్చిక చేసుకోవడానికి పడే కష్టాలు, దానికి తోడు ఈ గుర్రానికి ఒక అలవాటు పెట్టారు. గుర్రానికి మందు లేనిదే పనిచేయదు అది. సో దానికి మందు దాపిస్తూ హీరోయిన్ కూడా జత అయ్యి హీరోకి దాన్ని మచ్చిక చేసుకొని ఆ గుర్రానికి ఇంకో ఆడగుర్రాన్ని తెచ్చి ఇలా ఏదో లైట్గా వెళ్ళింది. ఇంక ఇంతేనా అనుకున్నాను. అసలు మెయిన్ ఎలా వెళ్తుందబ్బా అనుకున్నా. అప్పుడు మెయిన్ ప్లాట్ వచ్చింది. ఆ గుర్రం మీద బ్రిటిషర్ల కన్నుపడ్డము, ఆ గుర్రం కోసం జమీందారులు ఏమంటారు ఛాలెంజ్ విసరడము, ఇంకా గుర్ర పందాల్లో గుర్రం ఓడిపోతే హీరో గుర్రాన్ని ఇచ్చేయాలి, లేదా ఊరందరిని ఆఫ్రికా పంపించాలి. ఇది పందెం. అంటే నాకు లగాన్ సినిమా గుర్తొచ్చింది. నాకు లగాన్లో కూడా ఇలాగే కదా, అప్పుడు అమీర్ ఖాన్ క్రికెట్ ఆడి గెలుస్తాడు, ఊరిని మొత్తాన్ని గెలిపిస్తాడు, ఆ ఊరికి ట్యాక్స్ లేకుండా చేస్తాడు. సో అక్కడి నుంచి సినిమా బాగా వెళ్ళింది అసలు. రేస్ కోర్స్ కోసము గుర్రాన్ని తర్ఫీదు పొందడము. గుర్రం అయితే అసలు ఎక్సలెంట్.
ఇక తర్వాత ఇక క్లైమాక్స్ 15 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 15 నిమిషాల సినిమాలో లాస్ట్ 15 నిమిషాలు అయితే నాకైతే ఫుల్ ఎమోషన్ అయిపోయాను. నేను ఫుల్ అసలు రోమాలు నిక్క పొడుచుకుంటాయి అక్కడ. ఆ హార్స్ రైడింగ్ స్కిల్స్ అజయ్ దేవగన్ అనుకుంటే ఈ పిల్లవాడు అమన్ దేవగన్ ఏమి చేశాడు అసలు. హార్స్ రైడింగ్ ఎక్కడ డూపు లేదు, ఎక్కడ గ్రాఫిక్స్ లేదు. ఆ గుర్రం అయితే ఎన్ని చేయాలో అన్నీ చేసింది ఆ గుర్రం అయితే. ఇక హీరో కూడా ఆ గుర్రం మీద చేసే స్టంట్స్, ఆ రైడింగ్ స్కిల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి నాకైతే అనిపించింది వెంటనే హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి అన్నంత కోరిక వచ్చింది ఆ సినిమా చూస్తే. అసలు గుర్రం ఎమోషన్ మాత్రం అదిరిపోయింది. ఎస్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్ 15 నిమిషాలు భలే టెన్షన్గా తీశారు, భలే తీశారు. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా నచ్చింది నాకు. ఓవరాల్ 2 గంటల 15 నిమిషాల సినిమాలో ఫస్ట్ హాఫ్ కొద్దిగా పడుతూ లేస్తూ వెళ్ళిన, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా అనిపించిన, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మంచి హై ఇచ్చింది. ఎస్పెషల్లీ ఆ గుర్రం, ఆ నల్ల గుర్రం అయితే మర్చిపోలేకపోతున్నాను నేను. అసలు అదిరిపోయింది. అసలు చాలా రోజుల తర్వాత జంతువుల మీద సినిమా చూడడం జరిగింది. అసలు సూపర్ అని చెప్పాలి. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఈ ఆజాద్ అనే సినిమా గుర్రం సినిమా, ఒక నల్ల గుర్రం సినిమా, మందు దాగే గుర్రం కథ. ఆ గుర్రం హార్స్ రైడింగ్ స్కిల్స్ కోసమన్నా చూడాలి. అమన్ దేవగన్ అసలు మనిషి కూడా బాగున్నాడు, యంగ్ చాప్. ఆ హార్స్ రైడింగ్ స్కిల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతనే కాకుండా హీరోయిన్ కూడా హార్స్ రైడింగ్ చేసింది. సినిమాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు హార్స్ రైడింగ్ పైనే ఉన్నాయి. అసలు అదిరిపోయింది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా ఆజాద్. సో ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాని థియేటర్స్లో ఉంది. అజయ్ దేవగన్ ఫ్యాన్స్ అయినా సరే, ప్లస్ జంతువుల్ని ఇష్టపడే వాళ్ళు, హార్స్ రైడింగ్ ఇష్టపడే వాళ్ళు, ప్లస్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళు నీట్గా తీశాడు అభిషేక్ కపూర్. అతని సినిమాలు మీరు చూసింటే కైపోచ్చే, ఆషికి లేదా రాకాను, సో ఆ రేంజ్లోనే ఉంది. నిదానంగా ఎక్కుతుంది సినిమా. స్లోగా హీరో ఒక మామూలు మనిషి నుంచి ఒక హీరోగా ఎదగడం అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. ఆ గుర్రానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆ గుర్రం మాత్రం హైలైట్. అసలు ఈ నల్ల గుర్రము అసలు చూడండి, చూస్తే తెలుస్తుంది అసలు ఆ గుర్రం గురించి. గుర్రం కోసం ఒకసారి చూడండి ఈ సినిమాని. ఆజాద్ నా రేటింగ్ వచ్చి 3/5. సో డోంట్ మిస్, వాచ్ ఆజాద్ ఇన్ థియేటర్స్. ఓకే, ఒకవేళ థియేటర్లో మిస్ అయితే మాత్రం ఓటీటీలో వస్తే ఖచ్చితంగా చూడండి. పిల్లలకి ఖచ్చితంగా చూపేయండి. పిల్లలకి హార్స్ రైడింగ్ నేర్చుకోవాలన్న కోరిక ఖచ్చితంగా కలుగుతుంది ఈ సినిమా చూస్తే. మనకి పెద్దవాళ్ళకు కూడా నిజంగా నేర్చుకోవాలనిపిస్తుంది హార్స్ రైడింగ్. అలా ఉంది సినిమా. హార్స్ రైడింగ్ స్కిల్స్ అంటే నాకు మన చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళే అనుకున్న హార్స్ రైడింగ్, కానీ ఈ సినిమాలో మాత్రం అజయ్ దేవగన్ ఓకే, కానీ ఈ అమన్ దేవగన్ హార్స్ రైడింగ్ స్కిల్స్ మాత్రం అదిరిపోయాయి అసలు. ఓకే, బాయ్.